தமிழ திருவெம்பாவை 11వ பாசுரம். திருச்சிற்றம்பலம். மொய்யார் தடம் பொய்கை புக்காமு கேரென கையால் குடைந்து குடைந்துன் கழல் பாடி ஐயா வழியடியோம் வாழ்தோம் காணாரழல் போல் செய்யாவென் நேராடி செல்வா சிறுமருங்கள் மையார் தடங்கன் மடந்தை மணவாளா ஐயா நீ ஆட்கொண்ட அருளும் விளையாட்டி உய்வார்கள் உய்யும் வகையெல்லாம் உய்ந்தொழிந்தோம் எய்யாமல் காப்பாய் எமைయేలోరెంబావాయ్. తెలుగు తిరువెంపావై 11వ పాసురం. తటాకాన తుమ్మెదలు సెలయేళ్ల సవ్వళ్ళు ఆటపాటలానందం శివపాదముల శరణం మమ్మేలే మహదేవుడు అరుణాచలేశ్వరుడు చితాభస్మదారుడితడు ధవళ గౌరార్ధకాయుడు విశాల కమలలోచని శివ శంభుని రాణి ఆడించే గురువు నీవు తోలు బొమ్మలము మేము మాపై దయ ఉంచి మమ్మేల రావయ్య ముక్తినిచ్చు వాడవు మమ్ము రక్షింపవయ్యా. తిరువెంపావై 11వ పాసురం భావం. ఎలా అయితే గోపికలు కృష్ణుని చుట్టూ నాట్యం చేస్తున్నప్పటికీ కూడా వారి మనస్సులో ఆ కృష్ణుని గురించే ఆలోచిస్తుంటారో, అలాగే ఇక్కడి చెలులు కూడా శివపూజ కోసం నదిలో స్నానమాచరిస్తూ అందమైన తుమ్మెదలు ఆ సెలయేళ్ల సవ్వళ్ళలు ఆటపాటలు ఆనందిస్తున్నప్పటికీ ఆ శివ పాదములని మమ్మేలే మహదేవుడు అరుణాచలేశ్వరుడు భస్మోద్ధూళిత విగ్రహుడు తెల్లనైన అర్ధ శరీరంగా ఆ గౌరీదేవిని కలవాడు అంటూ కీర్తిస్తున్నారట. తరువాత అమ్మవారి యొక్క విశాలమైన కనుల గురించి వర్ణిస్తున్నారు. ఆ లలిత అమ్మవారి యొక్క చల్లని చూపు మనపై ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అంటూ ఆ శివ శంభుని రాణిని వేడుకుంటున్నారట. ఓ భోలా శంకర, ఈ జీవితం అనే చదరంగంలో మమ్మల్ని పావులుగా చేసి ఆడిస్తుంటావు కదా అని అంటూ, జగమంతా ఒక చదరంగముగా మేమే ఆట బొమ్మలుగా ఆడించేది దైవమేగా ఆడేది జీవుడేగా అంటూ గానాలాపన చేస్తూ మాపై దయ ఉంచి మమ్ములను ఎప్పుడూ నీ భక్తి పారవస్యంలో కృతార్థులమయ్యేలాగా చూడవయ్యా అని అర్థం వస్తుంది. ధన్యవాదములు.